బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా మారింది. మద్దతిచ్చే పార్టీల కోసం టీవీకి ఎదురు చూస్తోంది. లెఫ్ట్ పార్టీల నిర్ణయం కీలకంగా మారింది. ఇలాంటి తరుణంలో సిపిఎం నేతలు చెన్నైలోని పార్టీ ఆఫీసులో సమావేశమయ్యారు. పోలిట్ బ్యూరో సభ్యుడు బాలకృష్ణన్, సిపిఎం కార్యదర్శి షణ్ముగం, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు భేటీ అయ్యారు. విజయ్కు మద్దతు ఇవ్వడంపై చర్చిస్తున్నారు. తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా మారింది. మద్దతిచ్చే పార్టీల కోసం టీవీకి ఎదురు చూస్తోంది. ఇక లెఫ్ట్ పార్టీల నిర్ణయం కీలకంగా మారింది. రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో అందిస్తారు. కార్తిక్. రైట్ స్వాతి, మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతున్నటువంటి వామపక్ష పార్టీల సమావేశం అయితే అత్యంత కీలకంగా కూడా మారిందని చెప్పాలి. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను దశ రెండింటినీ కూడా మార్చేటువంటి సమావేశాలు అయితే ఈ రోజు ప్రస్తుతం జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే టీవీకే పార్టీకి సంబంధించి అత్యంత కీలకంగా మారినటువంటి 6 సీట్లను పొందాలంటే మాత్రం ఖచ్చితంగా వామపక్ష పార్టీలతో పాటు వీసీకే పార్టీకి సంబంధించినటువంటి 2 సీట్లు కూడా అత్యంత అవసరం. ఈ సీట్ల కోసమే గత కొంతకాలంగా కూడా దాదాపు 4-5 రోజుల నుంచి కూడా వారితో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతూనే ఉంది. నిన్న సాయంత్రం కూడా సిపిఎం నేతలను అరుణ్ రాజు టీవీకే ఎమ్మెల్యే కూడా కలవడం కూడా జరిగింది. ఇక వీసీకే నేతనైతే అదవర్జునే స్వయంగా ఇంటికి వెళ్లి మాట్లాడారు. విజయ్ కాల్ చేసి పరవలతో మాట్లాడడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా రేపు చర్చించాకే మేము సమావేశంలో మాట్లాడిన తర్వాతే చెప్తామన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు అనేది మాత్రం మొత్తం తమిళనాడు రాష్ట్రంతో పాటు దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కనుక టీవీకి వామపక్ష పార్టీలు కనుక మద్దతు ఇస్తే కనుక సునాయాసంగా ప్రభుత్వ ఏర్పాటుకు వచ్చేటువంటి మ్యాజిక్ ఫిగర్ విజయ్ చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్లి తన మ్యాజిక్ ఫిగర్ ను చూపిస్తారు. ప్రభుత్వ ఏర్పాటు చాలా స్వల్పతరం అవుతుంది. అలా కాకుండా ఉంటే మాత్రం వాట్ నెక్స్ట్ అనేది మాత్రం అంతుపట్టని విషయంగా మారింది. ఎందుకంటే 108 సీట్లు టీవీకే పార్టీకి ఉంటే మరొక 5 కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే మొత్తం 113 అయింది. ఇలా ఖచ్చితంగా ఇంకొక 6 కావాల్సినటువంటి అవసరంలో ఖచ్చితంగా వామపక్ష పార్టీలు వీసీకే పార్టీది అత్యవసరం. ఒకవేళ కనుక వీరు కనుక మద్దతు ఇవ్వకుంటే మాత్రం కోర్టుకు వెళ్లేటువంటి యోచనలో అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ ఉన్నట్టుగా కూడా మనకు కొద్దిసేపటి క్రితమే సమాచారం అందింది. అయితే వామపక్ష పార్టీల తీరు ఎలా ఉంటుంది, ఎలా వివరిస్తారనేది మాత్రం ఎవరికీ అంతుపట్టని విషయంగా ఉంది. ఎందుకంటే మొన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్కు అవకాశం ఇవ్వాలంటూ కూడా గవర్నర్పై తీవ్ర స్థాయిలో వీరే ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి మద్దతు ఇస్తారంటే మాత్రం మేము చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఉదయం చెప్తే సాయంత్రానికల్లా కూడా నేరుగా స్టాలిన్ దగ్గరికి వెళ్లి స్టాలిన్తో సమావేశమయ్యారు. 2 గంటల పాటు అక్కడ చర్చలు జరిపారు. సో గత 3 రోజులుగా కూడా నేరుగా స్టాలిన్ ఇంటికే వెళ్తూ ఉన్నారు. వామపక్ష పార్టీలు కావచ్చు, ఏదైతే వీసీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు. అది ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ లాగా మేము మిత్రద్రోహం చేయం, మేము కలిసి కూటమిలో వెళ్ళాం కాబట్టి ఒక గౌరవ సూచకంగా ఒక మర్యాదపూర్వకంగా కూడా మా కూటమి నేతగా ఉన్నటువంటి స్టాలిన్ కలిసామనేటువంటి మాటను పైకి చెబుతున్నప్పటికీ దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్స్ మాత్రం ఇంకొకటి ఏదో జరుగుతోంది, సంథింగ్ రాంగ్ అనేటువంటి విషయం అయితే అందరికీ కూడా అర్థమవుతోంది. ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయం మీదే తదుపరి అడుగులు కూడా ఇటు ఏఐడిఎంకే కావచ్చు, ఇటు డిఎంకే కావచ్చు, ఇటు టీవీకే పార్టీ కావచ్చు, ఈ 3 పార్టీలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ 3 పార్టీలు తీసుకునేటువంటి నిర్ణయం మీదే ఆధారపడి ఉన్నటువంటి క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మాత్రం తమిళనాడు పాలిటిక్స్ మాత్రం అత్యంత హాట్ టాపిక్ గా ఖచ్చితంగా మారుతాయి. మరి కాసేపట్లోనే ప్రారంభమైన తర్వాత చర్చించిన తర్వాత ఈ నిర్ణయం ఏంటనేది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.